జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఖండించారు. మహిళలు అదృశ్యానికి కారణం వాలంటీర్లే కారణమనడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్ల ద్వారా వితంతువులు వివరాలు సేకరించలేదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మాత్రమే వివరాలు సేకరిస్తారని, వాలంటీర్ల వలన మహిళలు ఎక్కడైనా కనపడడం లేదని సమస్య మీ దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించారు. ఒంటరి మహిళలు మీకు అంత లోకువా అని అన్నారు. మాతండ నియోజకవర్గంలో ఎవరైతే అలాంటి ఒంటరి మహిళలు ఉన్నారో, అలాగే చిన్న వయసులో భర్తలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు బతకడానికి ఇల్లు కట్టిస్తాం. నేను గడప గడపకి తిరిగినప్పుడు ఎక్కడైనా ఐడెంటిఫై చేసి ఆ చిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించటం, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వేయటం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తున్నాడు. వాలంటీర్ అంటే 5,000 రూపాయల జీతం కాబట్టి బతకలేరు పిల్లలతో అని చెప్పి స్కూల్స్లోనో కాలేజెస్లోనో ఆఫీసుల్లోనో చదువుకున్న పిల్లలు ఉంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద ఏదో రకంగా వాళ్ళకి ఉపాధి కలగజేస్తాం. అంటే మహిళలంటే మీకు ఎంత చులకనగా ఉంది, వాలంటీర్లు అంటే ఎంత చులకనగా ఉంది. దాన్ని మీకు సమర్థించు తెలుగుదేశం పార్టీ. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి రీల్ బ్యాగులు హెడ్డింగ్ పెట్టారు. దాన్ని ఫస్ట్ పేజ్లో తీసుకొచ్చి పేపర్లు కూడా, ఎల్లో మీడియా కూడా దాన్ని బాక్స్ ఐటమ్ కింద పెట్టారు. ఎంత దురదృష్టం. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు మీకు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉన్న వల్లనే మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వ్యవస్థ ట్రాక్ చేసి ఎక్కడైతే కరోనా పేషెంట్లు ఉన్నారో, ఎక్కడైతే బయట నుంచి వచ్చి దుబాయ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా